మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ చాలా ప్రౌడ్గా ఉంది నాకు, ఎందుకంటే 13th నుంచి 15th లోపు ఇలాంటిది ఒకటి ఉంది అండ్ కొత్తది కూడా డేస్ ఎంటర్ అవుతూ ఉన్నాయి అని చెప్పేసి లాస్ట్ టైం నేను ఒక వీడియో చేశాను, ప్రీవియస్ వీడియో, దానికి కంటిన్యూషన్ పార్ట్ 2. ఎస్. సో ఏ ఇంపార్టెన్స్ తోటి ఏ స్పిరిచువల్ బలం యాడ్ అవుతుంటే మీరు ఇదంతా చెప్తున్నారు అంటే ఈ వీడియోలో పర్టికులర్గా ఏం చెప్తున్నారు? ఇది పార్ట్ 2 ఇది. సో నేను చేసిన మన వీడియో చాలా సక్సెస్ అయిందండి. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నిన్న మనం చార్జ్ గురించి చేసాం. సో ఈరోజు చెప్పబోయే పార్ట్ 2 వీడియో వెరీ వెరీ పవర్ఫుల్. ఈ ఒక్క వీడియో కానీ కరెక్ట్గా ఫాలో అయితే మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం, ఆ దోషాలు ఎలా పోతాయని చెప్తాను. సో ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే మార్గశిర పౌర్ణమి అన్నారు, అంటే అది కూడా ఈ సంవత్సరానికి వస్తున్న ఆఖరి పౌర్ణమి అండి. సో ఎందుకంటే లాస్ట్లో జీవితంలో అప్పుడప్పుడు క్లైమాక్స్ సినిమాని ఎక్కడికో తిప్పేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పోకిరి సినిమా చూడండి, లాస్ట్ క్లైమాక్స్ ఎక్కడికో వెళ్ళిపోయింది సినిమా. సో ఈ ఒక్క నెల కానీ ఈ లాస్ట్ క్లైమాక్స్లో కానీ మనం కరెక్ట్గా కానీ చేస్తే ఇక్కడ రిలాక్స్ అయ్యారా, లైఫ్ క్లైమాక్స్ సరిగ్గా హిట్ అవ్వదు. సో నేను చెప్పేది అంటే ఈ ఒక్క వీడియో జాగ్రత్తగా దయచేసి ఫాలో అవ్వండి, షేర్ చేయండి. ఎందుకంటే ఇందులో చంద్రదోషం ఎలా పోగొట్టుకోవాలో కూడా చెప్తానండి. సో చాలామందికి చంద్రదోషం లైట్గా తీసుకుంటారు. ఇక్కడ నేను చంద్రదోషం గురించి చెప్తాను. అయితే రేపు మార్గశిర పౌర్ణమి, రాబోతున్న మార్గశిర పౌర్ణమి సనాతన ధర్మంలోనే మార్గశిర మాసం చాలా ప్రాముఖ్యత ఉందండి. సో లైఫ్లో మనం ఇంపార్టెంట్ పర్సన్ అవ్వాలి అంటే ఇంపార్టెంట్ డేని వాడుకోవాలి, ఇంపార్టెంట్ డేని వాడుకోవాలి, ఇంపార్టెంట్ పర్సన్ వాడుకోవాలి, అప్పుడు మనం ఇంపార్టెంట్ పర్సన్ అవుతాం. అందుకే మీ క్లాసెస్ని చాలా బలంగా అందరూ ఆడియన్స్ కూడా తీసేసుకుంటున్నారు. బాగా అండి. నేను మళ్ళీ చెప్తున్నానండి ఓపెన్గా, ప్రపంచంలో మీరు ఎన్ని కోర్సులను నేర్చుకోవచ్చు. ఒక్క లా ఆఫ్ అట్రాక్షన్ కోర్స్ నేర్చుకుంటే 2 years ఆఫ్ సక్సెస్ 1 yearలో తీసుకోవచ్చు. ఇది నిజమా అబద్ధం అని మీకు అనిపిస్తే క్లాస్కి రండి. ఇంత పవర్ఫుల్ లా ఆఫ్ అట్రాక్షన్ నేను ప్రూవ్ చేస్తాను. మీ జీవితంలో జరిగే ఇంచ్ బై ఇంచ్, పంచ్ బై పంచ్ ప్రతిదీ కూడా ఎందుకు జరుగుతుందంటే లా ఆఫ్ అట్రాక్షన్ నేను ప్రూవ్ చేస్తాను సైంటిఫిక్గా. సో అయితే ఈ మార్గశిర పౌర్ణమి రోజు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పీపీటీ చూస్తే లక్ష్మీదేవిని పూజించాలి, లక్ష్మీ అమ్మవారిని పూజించాలి. పూజిస్తే డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకు కానీ ఈ పూజించే క్రమంలో ఏం చేయాలంటే దోషాన్ని రిమూవ్ చేసుకుని పూజించాలి. ఎలాగా ఏం చేద్దామనంటే మార్గశిర పౌర్ణమి రేపు అంటే ఎగ్జాక్ట్గా ఈరోజు మనం చేస్తున్న December 14th వీడియో చేస్తున్నామండి. ఈరోజు సాయంత్రం టైం జాగ్రత్తగా ఉండండి, 4:58 మొదలవుద్దండి. ఇది ఈ పౌర్ణమి ఎఫెక్ట్. సో ఎంతవరకు ఉంటుంది? రేపు మధ్యాహ్నం మళ్ళీ 2:30 దాకా ఉంటుంది. సో ఈరోజు సాయంత్రం నుంచి రేపు మధ్యాహ్నం వరకు నేను చెప్పినవన్నీ చేయాలి, కంపల్సరీగా చేయాలి. సో అయితే ఇంకా చెప్పినట్టు లైఫ్ కూడా ప్రకాశవంతంగా మెరాలంటే ఈ పౌర్ణమి వస్తున్న ఈ వెన్నెల ఏదైతే ప్రకాశవంతం వెన్నెలు వాడుకుంటే అయిపోతాం సక్సెస్ఫుల్గా. సో లాస్ట్ ఫుల్ మూన్ డే రోజు ఏం చేయాలి? సో ఈ పౌర్ణమి ఎఫెక్ట్ ఏంటి? ఇందాక మనం మాట్లాడినప్పుడు లక్ష్మీ కటాక్షం వస్తుంది ఈ రోజు, అంటే ఈ రోజు స్టార్ట్ అవుతుంది. వెరీ పవర్ఫుల్. అందుకే మనం ప్రాస్పర్టీ బ్యాచ్ అని పెట్టానండి. ఈ ప్రాస్పర్టీ బ్యాచ్లో కూడా ఇంకా ఇలాంటి టెక్నిక్స్ చాలా చెప్తాను. సో లక్ష్మీ కటాక్షం వస్తుంది. రావాలంటే ఏం చేయాలి? చంద్రదోష నివారణ చేసుకోవాలి కంపల్సరీగా. అయితే నేను లాస్ట్లో ఒక వీడియో కూడా ప్లే చేస్తాను. వేద పండితులు కూడా నిజంగా ఏం చెప్తున్నారు చంద్రదోష నివారణ గురించి నేను లాస్ట్లో ఒక వీడియో కూడా ప్లే చేస్తాను. సో అయితే ఈ జ్యేష్ఠ పౌర్ణమి ఏదైతే ఉందో ఇప్పుడు నేను టెక్నిక్ చెప్తా. లక్ష్మీ కటాక్షం రావాలంటే ఏం చేయాలి, అట్ ద సేమ్ టైం చంద్రదోష నివారణ జరగాలంటే కూడా ఏం చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ పవిత్ర స్నానం చేయాలి కంపల్సరీగా. సాల్ట్ వాటర్ బాత్ చేయాలి. సాల్ట్ వాటర్ బాత్ కల్లుపుతో మనం సాల్ట్ వాటర్ బాత్ చేసుకుని దాని తర్వాత శక్తి మేరకు దానం చేయాలండి. మీరు ఎంత సంపాదిస్తున్నారో అందులో 5% దానం చేసేయండి ఈ నెల. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1,00,000 రూపాయలు వచ్చింది, ఒక 5,000 రూపాయలు రేపు ఒక్కరోజు దానం చేసేయండి. సో ఈరోజు సాయంత్రం నుంచి రేపు మధ్యాహ్నంలోపు దానం చేసేయాలి కంపల్సరీగా. సో ఎప్పుడైతే మనం ఇక్కడ నాకు ఒక స్టేట్మెంట్ బాగా వచ్చిందండి, డబ్బు సంపాదిస్తే ధనవంతులు అవుతాం, దానం చేస్తే భగవంతుడు అవుతారండి. ఎందుకంటే డబ్బు సంపాదిస్తే మీరు ధనవంతులు అవుతారో, మీరు ఎప్పుడైతే దానం చేస్తారో అప్పుడు మీరు వాళ్ళ దృష్టిలో భగవంతుడు అవుతారండి. అందువల్ల దానం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటంటే తర్వాత ఉపవాసం పాటించాలి రేపు. ఎందుకంటే మనం నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే మన బాడీ కూడా క్లీన్ అవ్వాలి, ఉపవాసం పాటించడం. ఆ తర్వాత లక్ష్మీ అమ్మవారిని పూజించాలి. ఎలా పూజించాలి? సో ప్రతి ఒక్క వ్యక్తికి కొంతమందికి ఒక ఇష్టమైన స్వీట్ ఉంటుంది, భగవంతుడికి కూడా కొన్ని ఇష్టమైన ఉంటాయి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి తీసుకోండి, కీర్తనలు అంటే అతనికి ఇష్టం, అందుకే అన్నమయ్యకి అంత కనెక్ట్ అయిపోతుంది. సో అలాగే లక్ష్మీదేవికి మనం అమ్మవారికి ఏం చేయాలంటే ఎర్రని పువ్వులతో పూసేయాలి, గులాబీ పువ్వులతో పూసేయాలి. ఇంతకుముందు ఏం చెప్పానండి, చంద్రదోషం పోవడానికి స్నానం చేయాలి, దానం చేయాలి, స్నానం దానం. తర్వాత ఏంటంటే ఇక్కడ తీసుకుంటే అమ్మవారికి ఎర్రటి పువ్వులతో పూజించాలి. సో తామర పువ్వులే మనకి దొరుకుతాయి ఈజీగా. తామర పువ్వులతో ఎప్పుడైతే లక్ష్మీ అమ్మవారిని మనం పూజిస్తామో ఇది ఆటోమేటిక్గా ఆవిడ మనకేంటంటే దేవుడు కూడా కొన్ని కనెక్టివిటీ ఉంటుంది. అందుకే అంత భగవంతునికి భక్తునికి అనుసంధానమైంది భక్తి.
ఎప్పుడైతే మీరు భక్తి యాడ్ చేస్తారో మీరు అప్పుడు శక్తి వస్తుందండి. Yes. భక్తి యాడ్ అయితే శక్తి వస్తుంది. సో ఇలాగ అమ్మవారిని ఈ రకమైన పువ్వులతో పూజించడం వల్ల మీరు పూజించేటప్పుడు కూడా ఏం చేయాలంటే నాకు శక్తి నువ్వు, డబ్బు నువ్వు అనుకోవాలి. అంతేగాని ఏదో నామకే వాస్తే రండి కూర్చోండి అని కాకుండా చాలా ఫోకస్గా కాన్షియస్గా చేయాలండి. పూజ చేసేటప్పుడు మళ్ళీ చెప్తాను, కొంతమంది పక్కన ఫోన్ పక్కన పెట్టుకుని పూజ చేస్తుంటారు, పూజ చేస్తుంటారు. దయచేసి పూజ చేసేటప్పుడు చాలా భగవంతుని గుర్తుపెట్టుకోండి. భగవంతుడికి మనం ఎంత దూరంలో ఉంటామో భగవంతుడు కూడా మనకు అంతే దూరంలో ఉంటాడు. ఇప్పుడు ఒక ఫోన్లో సిమ్ వేస్తేనే మనం ఫోన్ కనెక్ట్ అవుద్దండి. భగవంతుడికి కూడా ఒక సిమ్ ఉంటుంది. ఆ సిమ్ ఏంటంటే భక్తి. భక్తి అని ఒక సిమ్ యాడ్ చేసి మనం దేవుడికి డైల్ చేస్తే ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది. సో అయితే ఈ విధంగా పూజ చేయాలి. అట్ ద సేమ్ టైం ఎందుకు అంటే లక్ష్మీ అమ్మవారు ఎప్పుడైతే మనం పూజిస్తామో ఆటోమేటిక్గా విష్ణుమూర్తి అనుగ్రహం కూడా వస్తుందండి. విష్ణుమూర్తి అనుగ్రహం కూడా వస్తుంది. విష్ణుమూర్తి ఎప్పుడైతే అనుగ్రహం మనం మళ్ళీ చెప్తున్నాను, ప్రపంచంలో మీ కష్టాన్ని ఎవరు చూసినా చూడకపోయినా భగవంతుడు అనేవాడు ఒక్కసారి అలా చూశాడా ప్రపంచం అలా మిగతా కష్టాలను అలా సైడ్కి వెళ్ళిపోతాయండి. మళ్ళీ చెప్తున్నాను, జీవితంలో వెనక్కి చూస్తే ఒక్క భగవంతుని ఒక్క శక్తి కానీ మీకు యాడ్ అయిందా ప్రపంచంలో మిమ్మల్ని ఎవరు ఆపలేరు. సో పాపాలు పోతాయి, మోక్ష ప్రాప్తి వస్తుంది. అదేవిధంగా ఇంట్లో ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయి. ఇప్పుడు లక్ష్మీ అమ్మవారిని పూజించడం వల్ల ఆటోమేటిక్గా మనకు విష్ణుమూర్తి అనుగ్రహం కూడా వస్తుందండి. ఎంత అంటే 1+1 ఆఫర్ అనమాట. ఆ విధంగా అంటే ఇంకా ఇప్పుడు చంద్రదోషం పోవడానికి ఎటువంటి మనం చేయాలంటే ఇక్కడ ప్రత్యేక పూజలు చేయాలి. మనం ఏం చేయాలంటే మీరు 2 చేతులతో వాటర్ తీసుకుని మీరు ప్రశాంతంగా నాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని వదిలేస్తున్నాను అని వదిలేయాలండి. ఎందుకంటే నేను క్లాసెస్కి వచ్చిన తర్వాత వాటర్ మేనిఫెస్టేషన్ చెప్తాను అనమాట. సైంటిఫిక్గా ప్రూవ్ అయిన వాటర్ మేనిఫెస్టేషన్ చెప్తాను. వాటర్ మేనిఫెస్టేషన్ అంటే వాటర్ ఏం చేస్తుందంటే మీరు ఏది మాట్లాడతారో ఎనర్జీని క్యాచ్ చేస్తాను. అందుకే వాటర్ హ్యాస్ ఎ మెమరీ ఉంటుందండి. దీనికి నేను సైంటిఫిక్గా క్లాసెస్ ప్రూవ్ చేస్తాను. మనం ఏం చేయాలంటే ఈరోజు సాయంత్రం నుంచి మ్యాక్సిమం ఈరోజు నైట్ మీరు ఏం చేయాలంటే చేతిలో వాటర్ తీసుకుని నాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా వదిలేస్తున్నాను అని వదిలేయాలి. వాటర్ వదిలేసి అప్పుడు తలస్నానం చేసుకోవాలి. ఆ తర్వాత ప్రత్యేక పూజలు చేయాలి. దీన్ని ఆర్ఘ్యం అంటారండి. ఆర్ఘ్యం అని అంటే సో ఏంటంటే అలా వాటర్ వదిలేయడాన్ని ఆర్ఘ్యం అంటారండి. అంటే ఇక్కడ జాగ్రత్తగా ఉండండి, మనకు అన్నీ తెలిసిన భ్రమలో ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం నమ్మాల్సిన లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే నాకు తెలియని ప్రపంచం జ్ఞానం చాలా ఉందని నమ్మాలండి. అలా నమ్మితేనే మనం సక్సెస్ అవుతాం అనమాట. సో ఇక్కడ చూసుకోండి. ఇంకొక తీసుకుంటే పంచదార. ఇక్కడ ఒక సూపర్ పవర్ఫుల్ పాయింట్ చెప్తాను, జాగ్రత్త ఉండండి. చంద్రుడు ఎలా ఉంటారండి? చాలా తెల్లగా ప్రకాశవంతంగా. సో చంద్రదోషం పోవాలి అంటే తెల్లగా ఉన్న వస్తువుల్ని దానం చేయాలి. వైట్ డ్రెస్ వేసుకుని మళ్ళీ చెప్తానండి, వైట్ డ్రెస్ వేసుకుని ఈ తెల్లని పదార్థాలు దానం చేయాలి. అప్పుడు మన చంద్రదోషం పోతుంది అనమాట. ఏంటి తెల్లని పదార్థాలు? ఇంట్లో వాడే వస్తువు జనరల్ పంచదార, రైస్ తెల్లగా ఉంటుంది, అది పాలు డొనేట్ చేయొచ్చు. సో తెల్లని వస్త్రాలు, సో మీరు తెల్లని వస్త్రాలు దానం చేయండి, పాలు దానం చేయండి, పంచదార దానం చేయండి, బియ్యం. ఇలాగా దానం చేస్తే ఏమవుతామంటే ఆటోమేటిక్గా మనలో ఉన్న దోషాలు, చంద్రదోషాలు పోతాయి. ఏ డ్రెస్ వేసుకుని తెల్ల డ్రెస్ వేసుకుని. ఇదే విధంగా పిల్లలకి ఏం చేయాలంటే మీరు తెల్లగా ఉన్న రవ్వ లడ్డూలు డొనేట్ చేయండి. మీరు నిజంగా చేస్తాను అనుకుంటే మళ్ళీ చెప్తున్నానండి, కింద కామెంట్ బాక్స్లో ఐ విల్ డొనేట్ అని టైప్ చేయండి. ఐ విల్ డొనేట్ మళ్ళీ చెప్తున్నానండి, ఎంత ఇస్తే అంత పొందుతారు. లా ఆఫ్ అట్రాక్షన్ అదే. చాలామంది ఎలా ఉంటారంటే నేనెవను నువ్వు ఇచ్చే ఇవ్వండి. క్లాసెస్కి వచ్చిన తర్వాత నేను టాప్ మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ చూపిస్తానండి ఎలా ఇవ్వడం వల్ల, పవర్ ఆఫ్ గివింగ్. ఇస్తే ఎంత ఫాస్ట్గా మనం పైకి వెళ్తా ఉన్నది నేను క్లాసులు చూపిస్తాను. సో ఈ విధంగా. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ అందరూ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, చిన్నప్పుడు మనం చందమామ రావే అన్నాం అంటే జనరల్గా, అంతేగాని చందమామ రాబాబు అనలే, బాబు అనలే. చందమామని ఎప్పుడు బాబు అనలే, రామ్మ అన్నాం. అంటే అమ్మతో పోల్చాం. లేడీ జనరల్గా చందమామ. అందుకే లేడీస్ మనసు వెన్న లాంటిది, మనసు ప్రశాంతది. ఇలా ఎవరిని పోలిస్తామంటే తల్లితో పోలిస్తాం అనమాట. సో మీరేం చేయాలంటే ఈ చంద్రదోషం పోగొట్టుకున్న తర్వాత లక్ష్మీదేవి పూజించా తల్లికి సేవ చేయాలండి. తల్లికి సేవ చేయాలి. జనరల్గా ఏమంటారంటే కొంతమంది లైఫ్లో కొన్ని ఎదురొస్తే మంచిది, కొన్ని ఎదురొస్తే మంచిది కాదంటారు. పిల్లి ఎదురొస్తే మంచిది కాదంటారు, తల్లి ఎదురొస్తే మంచిది అంటారు. అందుకే పిల్లి ఎదురు రాకూడదు, తల్లి ఎదురు రావాలి. సో ఇక్కడ ఏంటంటే ఈ టైంలో తల్లికి పూజ చేయాలండి. తల్లికి మీరు సేవ చేసుకోండి. ఆ బ్లెస్సింగ్స్ ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్. ఎందుకంటే చందమామ అంటే ఎంత వెన్నెల ప్రశాంతంగా ఉంటుందో తల్లి మనసు కూడా అంత ప్రశాంతంగా ఉంటుంది, అంత మంచిదండి, ప్యూర్ అనమాట. సో ఇంకా తీసుకుంటే తల్లి సేవ చేసుకుంటే మాత్రం మనలో ఉన్న నెగిటివ్ అనేది, ఎందుకంటే ఖురాన్లో క్లియర్గా రాసుందని మళ్ళీ చెప్తాను. ఒకరోజు మహమ్మద్ ప్రవక్త అడిగారటండి ఎవరిని? అల్లాని. యా అల్లా స్వర్గం ఎక్కడుందని అడిగితే మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అల్లా ఏమని ఆజ్ఞ చేశారంటే, ఓ మహమ్మద్, ఓ ప్రవక్త, స్వర్గం ఎక్కడుందని నీ తల్లి పాదాల కింద ఉందని చెప్పారండి. ఖురాన్లో క్లియర్గా రాసుంది.
స్వర్గం ఎక్కడుంటే తల్లి పాదాల కింద ఉంది. ఎవరైతే తల్లిని పూజిస్తారో, తల్లి మీరు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు తల్లి దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకోండి. యూ విల్ సీ. నేను లైఫ్లో చేశాను నిజంగా. నా లైఫ్లో ఎప్పుడైనా నేను డౌన్ అయిపోతున్నాను అన్నప్పుడు, ఇంకా అవ్వట్లేదు అన్నప్పుడు మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి విజయనగరం వెళ్ళి కబగబ కార్ వేసుకుని వెళ్ళి వాళ్ళు బ్లెస్సింగ్ తీసుకుని ఇంక వెళ్ళిపోతాను. ఓన్లీ బ్లెస్సింగ్. ఎందుకు వచ్చేది ఏంటో సడన్గా వచ్చి అంటే ఓన్లీ బ్లెస్సింగ్. బ్లెస్సింగ్ కోసం వచ్చా? అవును అని చెప్తాను. సో ఎప్పుడైతే మన తల్లి బ్లెస్సింగ్ తీసుకుంటే, ఎందుకంటే మిగతా వాళ్ళు బ్లెస్ చేస్తారు కానీ ఏదో మనసులో పెట్టుకుని బ్లెస్ చేస్తారు. తల్లి మాత్రం ప్రపంచంలో కొడుకు ఎదగాలని ఒకే ఒక మనస్ఫూర్తిగా బ్లెస్ చేసి ఒకే ఒక పర్సన్ ఎవరంటే తల్లి అండి. అంత ఎప్పుడైతే మన తల్లిని బ్లెస్ చేస్తామో, అందుకే మన పురాణాల్లో కూడా క్లియర్గా రాసిందమ్మ, తల్లిదండ్రులు చుట్టూ ప్రదక్షిణం చేస్తే దేవతల చుట్టూ కొన్ని కోట్ల సార్లు ప్రదక్షిణాలు చేసినట్టే. సో ఆ విధంగా చేస్తే మనకు పోతుంది. సో లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది, ఇంట్లో ఆనందం వస్తుంది, ఐశ్వర్యం, సుఖ సంపద అన్నీ వస్తాయండి. ఈ టైంలో మీరు ఈ విధంగా బ్లెస్సింగ్స్ తీసుకుని చంద్రదోష నివారణ చేసి వైట్ పదార్థాలు డొనేట్ చేస్తే మార్గశిర పౌర్ణమి వెరీ వెరీ పవర్ఫుల్. చంద్రదోషం పోతుంది, డబ్బు ఇంట్లోకి ఆనందం వస్తుంది, మానసిక ప్రశాంతత వస్తుంది, అశాంతి నుంచి ప్రశాంతికి వెళ్తారు, ఐశ్వర్యం, సంపద అన్నీ వస్తాయండి. ఇది మనం చేసిన ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్. సో అందుకే ఈ బ్యాచ్ రేపు డిసెంబర్ 15 నుంచి జరగాల్సిన బ్యాచ్ నేను డిసెంబర్ 17కి నేను కొంచెం ఒక 2 days ఎందుకు ఎక్స్టెన్షన్ చేశానంటే, వేద పండితులతో మాట్లాడిన తర్వాత ఇప్పుడు రాబోతున్న మాసం ధనుర్మాసం అండి. సో ఈ మాసంలో స్పిరిచువల్ ఎనర్జీ కూడా యాడ్ అయితే మనం ఆటోమేటిక్గా మేనిఫెస్టేషన్ పవర్ పెరుగుతుంది. సో ఇంట్లో నుంచి ఒంట్లో నుంచి ఎలా నెగిటివ్ ఎనర్జీ, మళ్ళీ చెప్తాను, ఇంట్లో నుంచి ఒంట్లో నుంచి ఎలా నెగిటివ్ ఎనర్జీ పోవాలని ఈ ప్రాస్పర్టీ క్లాసెస్లో నేను క్లియర్గా ధనుర్మాసం స్పెషల్ బ్యాచ్లో ఎవరు మిస్ అవుతాను, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే జరిగే బ్యాచ్. దీంట్లో స్పిరిచువల్ ఎనర్జీ ఎలా యాడ్ చేస్తాను అండ్ ఇంకా ఎటువంటి దోషాలు ఎలా పోగొట్టుకోవాలి, మా ఇంట్లో ఎప్పుడు అశాంతిగా ఉన్న లైఫ్ని ప్రశాంతంగా ఎలా తీసుకెళ్ళాలి, ఈ మాసంలో ప్రాస్పర్టీని ఇంకా ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ ఎలా చేయాలని చెప్తాను. మాసం ధనుర్మాసం వేద పండితులతో చాలామందితో కూర్చొని మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పిన కొన్ని టెక్నిక్స్ కూడా నేను ఈసారి బ్యాచ్లో యాడ్ చేస్తున్నాను. వెరీ స్పెషల్ బ్యాచ్, ఎవరు మిస్ అవ్వద్దండి. ఎందుకంటే లాస్ట్ పంచ్ మనదైతే కిక్కే వేరప్ప. లాస్ట్ ఇయర్లో లాస్ట్ మంత్లో కొట్టే 6 మామూలుగా ఉండకూడదు. సో మళ్ళీ చెప్తాను, మ్యాచ్ అవుతున్నప్పుడు ఎన్ని 6 కొట్టండి, లాస్ట్ ఓవర్లో కొట్టే 6 మంచి కిక్ వస్తుంది అనమాట. సో ఇయర్ ఎండింగ్లో మీరు కానీ డబ్బు సంపాదించి సక్సెస్ అయితే నెక్స్ట్ ఇయర్లో ఒక సక్సెస్ఫుల్తో ఎనర్జీతో అడుగు పెడితే ఇంకో లెవెల్లో ఉంటుందండి. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదండి, సో చెప్పడం కాదు నేను చేసి చూపిస్తాను. వేద పండితులు, మహావేద పండితులు వాళ్ళు ఏం చెప్పారో కూడా ఈ వీడియోలో ఈ మాసం గురించి, ఈ పౌర్ణమి గురించి నేను వీడియో ప్లే చేస్తానండి. నమస్తే అండి ప్రేక్షకులందరికీ కూడా, అదేవిధంగా అన్వర్ గారికి కూడా నా నమస్కారములు. ఏంటంటే ముఖ్యంగా డిసెంబర్ 15వ తారీఖు దగ్గర నుంచి ధనుర్మాసం ప్రారంభం అవుతుందండి. ఈ ధనుర్మాసంలో శుభకార్యాలు చేయకూడదు అన్నారు, కానీ ఆధ్యాత్మికతకి మాత్రం పెట్టింది పేరు. ఈ ధనుర్మాసంలో కనుక ఈ ఆధ్యాత్మిక విషయంలో ధ్యానం చేసినా లేదా ఎలాంటి మీ యొక్క బాధలు పోవడానికని ఏం చేసినా సరే చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అన్వర్ గారిని ఎందుకు చెప్పానంటే, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, మన వేదిక్ సైన్స్ గురించి, ఆ టైంలో ఉండేటువంటి కాస్మిక్ ఎనర్జీ గురించి చాలా అద్భుతంగా చెప్తున్నారు ఆయన. మీకు ఎవరికైనా సరే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, రుణ బాధలు ఉన్నా, లేకపోతే డిప్రెషన్ కానీ, మానసికంగా చాలా కృంగిపోయేటువంటి స్థాయిలో ఉన్నా సరే ఆ క్లాసెస్ వినండి. చాలా అద్భుతంగా ఒక లాటరల్ థింకింగ్ అనేది మీలో డెవలప్ అవుతుంది, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అనేది మీలో డెవలప్ అవుతుంది. తప్పకుండా రాబోయేటువంటి ధనుర్మాసంలో డిసెంబర్ 15వ తారీఖు దగ్గర నుంచి ప్రారంభమయ్యే ధనుర్మాసాన్ని ఉపయోగించుకుని ఈ యొక్క పద్ధతుల ద్వారా మీలో ఉన్నటువంటి మార్పుల్ని, మీలో ఉన్నటువంటి పొటెన్షియల్ని, స్కిల్ని బయటికి తీసుకురండి. అదేవిధంగా చాలామందికి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది, ఏదో మా మీద ప్రయోగం చేశారు, లేకపోతే నరదృష్టి ఎక్కువ ఉంది అనుకుంటారు. సో ఈ యొక్క ఆలోచన వలనైతేనేమి, నిజంగా చేస్తేనైతేనేమి లక్ష్మీ కటాక్షం అనేది ఉండదు. వాళ్ళకి కూడా ఈ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. మీరు ఒక్కసారి విన్నారంటే చాలా అద్భుతంగా, అంటే ఒక మార్పు మీలో ఒక చలనం అనేది కలుగుతుంది. ఏదో తెలియని ఒక అనుభూతి, ఏదో నేను చేయగలను, నాలో ఉన్నటువంటి మార్పు నాకు తెలుసు, లేకపోతే నేను సాధించగలనటువంటి ఆలోచన మీలో ప్రారంభం అవుతుంది. తప్పకుండా ఈ యొక్క క్లాసెస్ని రేపటి నుంచి వాటిని అమల్లో పెట్టండి. ధనుర్మాసంలో చాలా బాగా ఉపయోగపడతాయి. ఒక ధనుర్మాసం అంతా ఆధ్యాత్మికతకి, కాస్మిక్ ఎనర్జీకి, స్పిరిచువాలిటీకి, ప్రతి దానికి పెట్టింది పేరు. ఎస్, చూశారు కదండి. థ్యాంక్ యూ ఉమా గారు, నిజంగా చాలా అద్భుతంగా చెప్పారు. మంచి వేద పండితులండి. సో అప్పుడప్పుడు ఇలాంటి మనం అంటే వేద పండితుల సలహా కూడా తీసుకుంటే జీవితంలో ఎప్పుడు గుర్తుపెట్టుకుని మనకి ఎలా ఉండాలంటే మంచి మంచి మెంటర్స్ ఉండాలి, పండితులు ఉండాలి, అన్నీ ఉంటేనే లైఫ్లో సక్సెస్ అవుతాం. చూశారు కదండి, అంటే సైంటిఫిక్ నాలెడ్జ్తో పాటు స్పిరిచువల్ నాలెడ్జ్ కూడా యాడ్ అయితే ఎంత సక్సెస్ఫుల్ అవుతాం అనేది. ఎందుకంటే అందుకేనా బ్యాచ్ 17కి ఎక్స్టెన్షన్ చేశాను 2 days. సో డిసెంబర్ 17 నుంచి బ్యాచ్ ఉంటుంది అయితే. ఎగ్జాక్ట్లీ డిసెంబర్ 17 నుంచి మీకు బ్యాచ్ ఉంటుందని కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు ఇమీడియట్గా కాంటాక్ట్ అండి. ఆలస్యం అమృతం విషయం మళ్ళీ చెప్తున్నానండి. లాస్ట్ ఇయర్లో మీరు ఇప్పటిదాకా ఏదైతే 11 months ఒక లెక్క, ఇప్పటిదాకా జరుగుతున్న ఈ బ్యాచ్ ఇంకొక లెక్క. సో ఇందాక చెప్పినట్టు ప్రాస్పర్టీ గురించి చెప్తాను, నరదృష్టి ఎలా పోగొట్టుకోవాలి. చాలా మంది ఏంటంటే, సార్ మాకు దిష్టి తగిలింది, అది తగిలింది అని చెప్పి ఫంక్షన్కి వెళ్తే వీక్ అయిపోతుంటారు. సో ఇందాక చెప్పాను, వీక్లో ఉన్న వాళ్ళు కూడా పీక్లోకి ఎలా వెళ్ళాలనేది ఈ క్లాసెస్లో చెప్తుంటానండి. సో ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. మీరు
స్పిరిచువల్ నాలెడ్జ్ కూడా వేద పండితుల దగ్గర నుంచి నేర్చుకుంటాను అనుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఉమా గారు కూడా. థ్యాంక్ యూ ఉమ్మ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాడింగ్ వెరీ వాల్యుబుల్ పాయింట్. సో నేను చెప్తున్నాను కదా, చెప్పడం కాదు, క్లియర్గా మీకు చూపిస్తున్నాను కూడా. వేద పండితులు కూడా ఈ ధనుర్మాసం ఎంత పవర్ఫుల్ అని అక్కడ పాయింట్ చెప్పారు. ఈ టైంలో మీకు ధ్యానం చేస్తే, ధ్యానం ఎలా చేయాలో కూడా చెప్తాను. ఎందుకంటే ధ్యానం చేస్తే చాలా మంది అడుగుతారు, జ్ఞానం వస్తుందండి. సో ప్రాస్పరిటీ బ్యాచ్ లో ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీ కూడా రిమూవ్ చేసుకోవడానికి రైట్ టైం అని చెప్పి. అవును, చాలా పవర్ఫుల్, రియలీ ఫ్యాంటాస్టిక్ అండి. ఎస్. మళ్ళీ చెప్తున్నానండి, ఇప్పటి వరకు చేసిన మీరు మెడిటేషన్ అంతా ఒక లెక్క, ఈ మెడిటేషన్ ఇంకో లెక్క. రండి మెడిటేషన్ ఎలా చేయాలో నేను చెప్తానండి. ఫ్యాంటాస్టిక్ అండి. నేవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక బీ ద ఫస్ట్, మీరు ఎప్పుడైనా వీడియో చూసిన తర్వాత జాయిన్ అవ్వాలి అనిపిస్తే వెంటనే జాయిన్ అయిపోండి. ఎందుకంటే అన్వర్ గారు స్పిరిచువల్ నాలెడ్జ్తో పాటు, నాట్ ఓన్లీ మనీ, స్పిరిచువల్ నాలెడ్జ్తో పాటు సో మీకు కావాల్సిన విధంగా ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీని కూడా ఏ విధంగా రిమూవ్ చేయాలి అనేటువంటి దాని మీద కూడా అవగాహన కల్పించేటువంటి బ్యాచ్ ఇయర్ మొత్తం మీద ఇది ఒకటే ఉంటుంది. డిసెంబర్లో లాస్ట్ బ్యాచ్ ఇదే లాస్ట్ బ్యాచ్ ఈ ఇయర్కి. ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే బీ ద ఫస్ట్, వీడియో చూసిన తర్వాత వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీని రిమూవ్ చేసుకోవడానికి ఉండేటువంటి ఒక గొప్ప అవకాశము. సో డిసెంబర్ 17 నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే, ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అండి. థ్యాంక్ యూ.